నమస్కారం అండి. బాబీ ముమ్మిడి పిఠాపురం. మా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విన్నపాలండి. పిఠాపురం నియోజకవర్గం మొత్తం సువాసన కలిగేటువంటి మొక్కలు నాటించండి సార్. దీనివల్ల ఆక్సిజన్ రాత్రి పగలు లేకుండా ఆ, రకరకాల మొక్కలు వేయించడం వల్ల సువాసనతో కూడిన మొక్కలు సువాసన పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తీసుకుని ఆయు ప్రమాణం పెరుగుతుందండి. నెక్స్ట్ నియోజకవర్గంలో పిఠాపురంలో స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్ ఉందండి. దానికి చేర్చుకుని రైల్వే ప్లేస్ ఉందండి. దాని రెండింటినీ అనుసంధానం చేసి దాన్ని కొంచెం హైట్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించండి సార్ కొంచెం. నెక్స్ట్ శ్రీపాద శివాలపూడి గుడికి వచ్చి కార్లు ఎక్కువ పెరిగిపోయి సార్, ఊళ్ళోని ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలుగుతుందండి. నెక్స్ట్ అక్కడ మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళడం కానీ మహారాష్ట్ర నుంచి వచ్చేటప్పుడు కానీ ట్రైన్లు మిస్ అవుతున్నారండి. స్థానికులు స్కూల్స్కి వెళ్ళడానికి కానీ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వీటికి మిస్ అయినా పర్వాలేదండి, కానీ ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గట్రా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది అవుతుందండి. దీనికి ప్రత్యామ్నాయంగా పిఠాపురంలో కుకుటేశ్వరం గుడి దగ్గర నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ శ్రీపాద శివాలపూడికి సంస్థానం దగ్గరికి రోప్వే వేయించవలసిందిగా కోరుచున్నానండి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఐడియాలు నా దగ్గర ఉన్నాయి సార్. అవకాశం ఉంటే చెప్పమంటే చెప్తానండి. నెక్స్ట్ కొండివారం నుంచి పిఠాపురం వరకు పీబీసీ కాలువ నుంచి లూప్ లైన్ తార్ రోడ్ అని చెప్పి గోదావరి గడిపించి శాంక్షన్ అయిందని చెప్పి చాలా సంవత్సరాలు బట్టి అన్నారండి. దానివల్ల ప్రజలకి ప్రయాణం ఖర్చు, టైము కలిసి రావడమే కాదండి, నెక్స్ట్ ప్రయాణాలు సులభతరం అవుతాయండి. ఇంకా నియోజకవర్గంలో ఏమైనా కొంచెం చిన్న చిన్న రోడ్లు లూప్ లైన్స్ గట్రా కావాల్సి ఉంటే కొంచెం వేయించవలసిందిగా కోరుచున్నానండి. జై హింద్.